హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ 18th ఏప్రిల్. టైం చూస్తే 11:30 అవుతుంది. అండ్ కోటక్ బ్యాంక్‌లో మనకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉందో అక్కడే మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉంది. 1803 గ్రీన్ లైన్ ఉంది కదా! 1803 ఇక్కడే మనం బై చేస్తున్నాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు స్టాప్ లాస్. ఇది 1796 దగ్గర ఉంది ఫ్రెండ్స్. 1796 అండ్ మనకు దీనికి 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒక టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి రూ. 1814 అండ్ 1825 సెకండ్ టార్గెట్ ఉంది. సో, రిస్క్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇందులో మనకు రూ. 7 ఉంది. అండ్ రివార్డ్ చూసినట్టయితే ఫస్ట్ టార్గెట్‌లో రూ. 11 రివార్డ్ ఉంది. 11 ఎందుకంటే 2 టార్గెట్స్ ఉన్నాయి మనకిందులో. సో, ఫస్ట్ దానికి మనకు రూ. 11 యెస్. 11 ఉంది. 11 18 3 యెస్. 11 సో, 11 ఉంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 22 ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇది రిస్క్ రివార్డ్ పరంగా చూస్తే గనక ఫస్ట్ టార్గెట్‌లో మనకు లెస్ దెన్ 2 మాత్రమే ఉంది. ఇది మనకు అంత హెల్ప్‌ఫుల్ కాదు వాస్తవానికి. ఫేవర్‌గా ఉండదు. లెస్ దెన్ 2 అంటే. సో, సెకండ్ టార్గెట్ వచ్చేసి 1:3 ఉంది. సో, ఇందులో మనం టార్గెట్ చేయాల్సిందేంటంటే సెకండ్ టార్గెట్‌కి అచీవ్ అయితేనే ఇందులో మనం సక్సెస్ అయినట్టు. లేని పక్షంలో ఇదంతా మనకు ఫేవర్ చేసేది కాదు. మన పోర్ట్‌ఫోలియో అనగానే మన బ్యాలెన్స్ షీట్‌కి ఇది అంత ఫేవర్ చేయదు. సో, చూద్దాం ఇది మనకు సెకండ్ టార్గెట్ వస్తుందా లేదా? అప్డేట్ చేస్తాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టైం 1:59. మనకు ఈ స్టాక్ చూసినట్టయితే రూ. 1803 దగ్గర ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్. 1803 మన స్టాప్ లాస్ 1796 అయితే ఇంకా మనకు ఇందులో సేవ్ అయి ఉన్నాం. మనకు వ్యతిరేకంగా వెళ్ళింది కానీ మళ్ళీ మన కొన్న లెవెల్కి అయితే వచ్చింది. చూద్దాం మనకి ఇది ప్రాఫిట్ ఇస్తుందా, మన స్టాప్ లాస్ ట్రిగర్ చేస్తుందా ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తాను, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 2:27 అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ లో మనకు ఈ రోజు పెద్దగా లాభాలు ఏమి రావట్లేదు ఫ్రెండ్స్. పైగా స్టాక్ ఒడిదుడుకులకు లోనవుతుంది. మనం ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో బై చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం బై చేసుకున్నాము. అండ్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1814 ఉండే. మనం అది కాస్త ఇప్పుడు 1813 వరకు ఈ స్టాక్ వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి, 1 మినిట్. ఈ హై 1813 వరకు వెళ్ళింది. బట్ మన టార్గెట్ 1814 ఉండే. సో రూ. 1 తేడాలో మన టార్గెట్ నుంచి, ఫస్ట్ టార్గెట్ నుంచి అది కూడా రూ. 1 తేడాలో మన స్టాక్ నుంచి రిటర్న్ కిందికి పడడం జరిగింది స్టాక్. అట్ ద సేమ్ టైం పడ్డ స్టాక్ కాస్త మన స్టాప్ లాస్ కన్నా కొంచెం పైనుండి మళ్ళీ పైకి వెళ్ళి మన కొన్న లెవెల్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ వస్తుంది ఫ్రెండ్. సో ప్యాటర్న్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. సో ప్యాటర్న్ చూస్తే ఇక్కడ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. 1 మినిట్. యా, ప్యాటర్న్ చూస్తే కంప్లీట్లీ చేంజ్ అయి ఉన్నది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు బేరిష్ మొమెంటం ఫామ్ అయినట్టు కనిపిస్తుంది ఇందులో. సో ఈ బేరిష్ మొమెంటం ఇలా వచ్చేలా ఉంది. మన ప్యాటర్న్ ఏదైతే మనం దేన్నైతే చూసి తీసుకున్నామో అది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనము ఈరోజు పెద్దగా లాస్ కూడా లేదు, బట్ ప్రాఫిట్ లో కూడా లేము. అండ్ తీసేద్దాం ఫ్రెండ్స్ దీన్ని, ఎందుకంటే ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు ఉండడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు సమయం రాత్రి 11:50 అవుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మనము మార్కెట్లో ఉన్నప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యామో చూసినట్లయితే 1 మినిట్. ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో తీసేద్దామని చెప్పేసి అనుకున్నాం 14:25 క్యాండిల్లో. సో ఈ క్యాండిల్ తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. సో మనం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. యాక్చువల్గా మన స్టాప్ లాస్ ఇక్కడ ఉండే 1796 దగ్గర ఉండే. కానీ ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అని మనం ముందే గ్రహించామో అప్పుడే ఆల్మోస్ట్ ఈ లెవెల్లో మనము ఎగ్జిట్ అయిపోయాము. లైక్ 1801 దగ్గర ఆర్ 18000 దగ్గర అరౌండ్ ఈ మధ్యన మనము ఎగ్జిట్ అయిపోయాము. సో ఈ ప్యాటర్న్ చేంజ్ అయిందని మనం ముందే గ్రహించడం వల్ల మనం స్వల్ప నష్టంతో ఈ రోజు ట్రేడ్ ను ముగించుకున్నాము ఫ్రెండ్స్.
అరౌండ్ 2 to 3 రూపీస్ లాస్ వచ్చింది మనకు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకి యాక్చువల్గా ఫిక్స్డ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ అనుకున్నాము, కానీ అంతకన్నా ముందే అడ్వాన్స్ గా మనం జరగబోయే ప్రమాదాన్ని గ్రహించాము. ఇక్కడ మన స్టాప్ లాస్ యాక్చువల్గా ఈ లైన్ దగ్గర ఉన్నది, కానీ మనం ఈ క్యాండిల్లోనే ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాం ఫ్రెండ్స్, ఈ లెవెల్లో. సో ఇది కూడా చాలా సంతోషకరమైన విషయం. యాక్చువల్గా ఏంటంటే మనము ఏదైనా సరే ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకు వ్యతిరేకంగా ట్రేడ్ వెళ్తున్నప్పుడు రియలైజ్ అవ్వాలి. ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక మంచి లెసనే మనకు. చాలా మటుకు ఏంటి అంటే సైకలాజికల్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, లాభం వస్తున్నప్పుడు తొందరగా ₹1 ₹2 లాభం రాగానే తీసేస్తారు. అదే లాస్ వస్తున్నప్పుడు ఇంకా ఇది రిటర్న్ అయ్యి నాకు అనుకూలంగా వస్తుందేమో, ఇప్పుడు లాస్ లో ఉన్నది కాస్త రికవర్ అయ్యి నాకు ప్రాఫిట్ తెస్తుందేమో అని చెప్పేసి పెద్ద లాస్ నైనా స్వీకరించుకుంటారు తప్ప ఆ స్టాక్ లో నుంచి ఎగ్జిట్ అవ్వరు. బట్ మనం ఇక్కడ అలా కాదు. మనకు స్టాప్ లాస్ ఆల్రెడీ కింద ఉన్నదని తెలిసినా కూడా ఎక్కడైతే ప్యాటర్న్ చేంజ్ అయిందో అక్కడే మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్లేస్ లోనే, ఆ పర్టిక్యులర్ ప్లేస్ లోనే మనం ఎగ్జిట్ అయిపోయాం. సో ఇలా ముందు చూపు అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ లో మనం ఎగ్జిట్ అయిపోయాం, మన స్టాప్ లాస్ ఇక్కడ ఉన్నప్పటికీ. సో ఇది గ్రేట్ లెసన్. సో ఫ్రెండ్స్, ఒక చిన్న సలహా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఎమోషనల్ ట్రేడ్ మాత్రం చేయొద్దు. అండ్ ఈ రోజు మనకు లాస్ వచ్చింది, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్. లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్. సారీ, అసలు లాసెస్ లేకుండా ట్రేడ్ చేస్తాను అని ఎవరైనా అంటే, 100% రిజల్ట్ నేను ఇస్తాను అని ఎవరైనా అంటే, అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మార్కెట్ ఈజ్ సుప్రీం. మార్కెట్ చేతిలో మనమంతా ఒడిదుడుకులకు లోను కావాల్సిందే, లాభ నష్టాలకు గురి కావాల్సిందే. అందుకే మనం లెవెల్స్ ను బేస్ చేసుకుని వెళ్తాం అండ్ ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ చూసుకుని వెళ్తాం. ప్రైస్ యాక్షన్ మనకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనము దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ యాక్షన్ కు, ఆ ప్రైస్ యాక్షన్ కు మనం రెస్పెక్ట్ ఇచ్చి ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం అదే చేసాము. ఇది ఒక లెసన్ ఫ్రెండ్స్. ఈ లెసన్ ను లైఫ్ లో పాటించండి, తప్పకుండా మీకు పెద్ద నష్టాల నుంచి బయటపడగలుగుతారు. ఏదైనా సరే మనం ట్రేడ్ తీసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్స్, అవుట్పుట్ అనేది మనకి ఎలా ఉండాలి అంటే చెప్తాను. ఇదే వీడియోలో మనకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకు మామూలుగా బిగ్ ప్రాఫిట్ రావాలి. సారీ, దట్ మనకు పెద్ద ప్రాఫిట్ రావాలి, లేదా చిన్న ప్రాఫిట్ రావాలి, లేదా బ్రేక్ ఈవెన్ లో ఉండాలి, నో ప్రాఫిట్ నో లాస్, లేదా స్మాల్ లాస్ రావాలి. కానీ ఇలా పెద్ద లాస్ మాత్రం రాకూడదు ఫ్రెండ్స్. మనకు రిజల్ట్ అనేది 5 టైప్స్ ఉంటుంది. సో చూసారు కదా, నేను చెప్తున్నాను కదా. నెంబర్ 1, యాక్సెప్టేబుల్. బిగ్ ప్రాఫిట్ రావడం, ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. స్మాల్ ప్రాఫిట్ రావడం, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. నో ప్రాఫిట్ నో లాస్, ఓన్లీ బ్రోకరేజ్ పే చేస్తాం, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. స్మాల్ లాస్, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ బిగ్ లాస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయకూడదు అండ్ అది మన దగ్గరికి రాకూడదు. ఒక్క బిగ్ లాస్ మనకు ఎన్నో ట్రేడ్స్ యొక్క లాభాలను హరించుకుపోతుంది. కాబట్టి బిగ్ లాస్ అనేది ఎప్పటికీ కూడా మనం బిగ్ లాస్ వచ్చేంత వరకు ఉండకూడదు. మనకు ఏ ట్రేడ్ తీసుకున్నా మనకు ఇవే 4 రకాల అవుట్పుట్స్ వస్తాయి. 1 2 3 4. బిగ్ ప్రాఫిట్, స్మాల్ ప్రాఫిట్, నో ప్రాఫిట్ నో లాస్, స్మాల్ లాస్, బిగ్ లాస్. ఈ 5 ఆప్షన్స్ లో మొదటి 4 ఆప్షన్స్ మనకు నో ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఓన్లీ 1 ఆప్షన్ విచ్ ఇస్ బిగ్ లాస్. సో దిస్ ఈస్ వెరీ ఈజీ, రైట్? అవుట్ ఆఫ్ 5 ఆప్షన్స్ you have to reject only one option. 4 are yours, so 4 are in your favor. So why worry? No worry. So మనం తప్పకుండా మన లెవెల్స్ ను ఫాలో అయ్యి ట్రేడ్ ను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చెప్పడానికి మాత్రం నేను ఇంత రాత్రి అయినా కూడా చెప్పుదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఇలాంటి లెసన్స్ మనకు లైవ్ లో మనకు జరుగుతున్న లెసన్స్ ను లైఫ్ లో
అన్వయించుకొని ప్రాక్టికల్గా ఇలానే ముందుకు వెళ్తే మనకు నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. పైపెచ్చు కొద్ది కొద్దిగా లాభాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మన తెలుగు వారందరికీ సవివరంగా ముందు ముందు చెబుతూనే ఉంటాను. ఏదైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్‌తో చెప్తూనే ఉంటాను. మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రారంభించబడిన ఈ ఛానల్‌ను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.